తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. తమిళనాడు ఎన్నికల్లో సంచలనమైనటువంటి పోలింగ్ నమోదైంది. తమిళనాడు రాష్ట్ర చరిత్రలోనే ఇప్పటి వరకు నమోదు కానటి అత్యధిక పోలింగ్ పర్సంటేజ్ తమిళనాడు ఎన్నికల్లో నమోదైంది. ప్రస్తుతానికి 84.14% పోలింగ్ నమోదైంది. ఇంకా కూడా ఓటర్లందరూ కూడా క్యూ లైన్లో నిల్చుకున్నారు. కొన్ని చోట్ల పోలింగ్ బూత్స్లో కొన్ని చోట్ల ఈవీఎంస్ మొరాయించడంతో పోలింగ్ సమయాన్ని కొంతవరకు పెంచారు. అంటే రాత్రి 10-11 వరకు కూడా పోలింగ్ కొన్ని బూతుల్లో కొనసాగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ పోలింగ్ పర్సంటేజ్ 84 నుంచి మరింత కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. అంటే గత ఎన్నికల్లో చూసినట్లయితే దాదాపు 78.83 పోలింగ్ పర్సంటేజ్ గత ఎన్నికల్లో నమోదైతే ఈసారి ఇప్పటికే అంటే 6 గంటలు ముగిసి ప్రస్తుతం 7 గంటలు దాటిన తర్వాత ఇప్పటికే దాదాపు 84 పోలింగ్ పర్సంటేజ్ పూర్తయిందంటే ఇక రాత్రికి పూర్తిగా పోలింగ్ పర్సంటేజ్ అంతా లెక్క గడితే ఫైనల్ పర్సంటేజ్ చూసినట్లయితే అది 85 కూడా దాటేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు అందరూ కూడా పెరిగిన పోలింగ్ పర్సంటేజ్ ఏ పార్టీకి కీలకం, ఏ పార్టీకి అనుకూలంగా మారబోతుందని చూస్తే ఖచ్చితంగా ఇది విజయ్కి అనుకూలంగా మారుతుందని విశ్లేషకులందరూ కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు కూడా తమిళనాడు ఎన్నికల్లో 2 ప్రధాన పార్టీల మధ్య పోరాటం జరిగేది. అది డిఎంకే పార్టీ, అన్నా డిఎంకే పార్టీ. గతంలో డిఎంకే పార్టీ తరఫున కరుణానిధి ఉండేవారు. ఆ తర్వాత అన్నా డిఎంకే పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత ఎంజీఆర్ ఉన్నారు. ఎంజీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత జయలలిత ఆయన వారసురాలుగా కొనసాగారు. ఆమె కూడా ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఇప్పుడు ముఖ్యంగా ఈ 2 పార్టీల మధ్య జరుగుతున్నటువంటి పోరాటం కొన్ని దశాబ్దాలుగా 2 పార్టీల మధ్య యుద్ధం వాతావరణంతో నడుస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు ఈసారి అనూహ్యంగా డిఎంకేతో పాటుగా అన్నా డిఎంకే అలాగే ఇప్పుడు అనూహ్యంగా టీవీకే పార్టీ హీరో విజయ్ పార్టీ కూడా ఇప్పుడు కీలకంగా మారబోతుంది. ఇప్పుడు 3 పార్టీల మధ్య త్రికోణ పోటీ అయితే ఇక్కడ త్రిముఖ పోటీ అయితే ఇక్కడ కొనసాగుతుందనే చెప్పాలి. ఇప్పుడు ఎవరు నెంబర్ 1 ప్లేస్లో నిలవబోతున్నారు, ఎవరు నెంబర్ 2లో ఉంటారు, ఎవరు నెంబర్ 3గా ఉంటారు, ముఖ్యంగా విజయ్ నెంబర్ 1లో ఉంటారా లేదా నెంబర్ 2లో ఉంటారా అనే విషయాన్ని పక్కన పెడితే ఇప్పటికిప్పుడు విజయ్ నెంబర్ 1లో ఉండకపోయినా కూడా విజయ్ సాధించేటువంటి ఓట్ల పర్సంటేజ్, విజయ్ సాధించేటువంటి సీట్ల సంఖ్య తమిళనాడు ఎన్నికల్ని తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి చాలా కీలకంగా మారబోతుంది. ప్రస్తుతానికి విశ్లేషకుల అంచనాలు కూడా అదే విధంగా ఉన్నాయని చెప్పాలి. అంటే 85% పోలింగ్ పర్సంటేజ్ పెరిగిందంటే పెరిగినటువంటి 7% ఎక్కడైనా కూడా విజయానికి, ముఖ్యంగా ఏ పార్టీ అయినా కూడా అధికారంలోకి రావడానికి విజయానికి కీలకమైనటువంటి పర్సంటేజ్ దాదాపుగా 3-4% మాత్రమే ఉంటుంది. అంటే మెజారిటీ సాధించాలన్నా కూడా ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు మెజారిటీ సాధించడానికి ఈ పోలింగ్ పర్సంటేజే చాలా కీలకంగా మారిపోతుంది. అయితే ఇప్పుడు దాని మధ్య వ్యత్యాసం దాదాపు 7% ఉండడంతో ఈ 7% ఎవరికి పడి ఉంటుంది అనేటువంటి లెక్కలు కూడా వేస్తున్నారు. సో ఇప్పుడు ముఖ్యంగా చూసినట్లయితే ఇప్పటివరకు వచ్చినటువంటి సర్వేలన్నీ కూడా చూస్తే విజయ్ పోలింగ్ పర్సంటేజు సీట్ల మీదే మొత్తం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయనేది చాలా కూలంకుషంగా చెప్తున్నారు. అయితే ఇప్పుడు ముఖ్యంగా స్టాలిన్, సీఎంగా ఉన్నటువంటి స్టాలిన్ రెండోసారి తిరిగి తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, రెండోసారి డిఎంకే పార్టీని అధికారంలోకి తీసుకురావాలనేటువంటి ఆలోచన అయితే ఆయన చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా మేనిఫెస్టోను కూడా రెడీ చేశారు, పథకాలను కూడా ఆయన అందుకు తగ్గట్టుగానే ప్రకటించారు. అయితే ఇప్పుడు ఒకసారి తమిళనాడుకు సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలను మనం ముందు జరిగినటువంటి ఫలితాలను ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే ఇప్పటి వరకు అన్నా డిఎంకే పార్టీ మాత్రమే రెండవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చింది. అంటే ఒకసారి గెలిచిన తర్వాత రెండోసారి గెలవడం అనేది అది ఎంజీఆర్ హయాంలో వరుసగా 3 సార్లు జరిగింది. ఆయన పార్టీ పెట్టిన తర్వాత 1977 తర్వాత జరిగింది 3 సార్లు. ఆ తర్వాత జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2011లో మళ్ళీ జయలలిత రెండవసారి తాను అధికారాన్ని నిలుపుకొని రెండవసారి అధికారంలోకి వచ్చింది. అయితే ఆమె దురదృష్టవశాత్తు ఆమె అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. ఆ తర్వాత ముఖ్యమంత్రులు మారినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. అప్పుడు జయలలిత స్థానంలో పళనిస్వామి అన్నా డిఎంకే పార్టీకి ఆయన నాయకుడయ్యాడు, ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితి చూసాం. అయితే
2021లో జరిగినటువంటి ఎన్నికల్లో స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యారు. డిఎంకే స్పష్టమైనటువంటి మెజార్టీని ఇక్కడ సాధించిందని చెప్పాలి. ఇక్కడ విజయ్ ఎందుకు కీలకంగా మారబోతున్నారు, విజయ్ వైపు ఇప్పుడు జాతీయ పార్టీలు ఎందుకు చూస్తున్నాయి, ముఖ్యంగా ఎన్డీఏ ఇప్పుడు విజయ్ వైపు ఎందుకు చూసేటువంటి ప్రయత్నం చేస్తుంది అని చూస్తే, ముఖ్యంగా ఎన్నికలకు వెళ్లే ముందే కూటములు ఏర్పాటయ్యేటువంటి సమయంలోనే విజయ్ తన పార్టీని అనౌన్స్ చేసినటువంటి సమయంలోనే ఎన్డీఏలోకి విజయ్ వెళ్తారు. డిఎంకే పార్టీని, డిఎంకే ప్రభుత్వాన్ని గద్దె దింపాలంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ తమిళనాడులో ఉన్నటువంటి రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఖచ్చితంగా విజయ్ అక్కడ స్టాలిన్ని గద్దె దింపాలంటే ఖచ్చితంగా అన్నా డిఎంకేతో కలవాలి. కేంద్రంలో పవర్లో ఉన్నటువంటి ఎన్డీఏతోనే కలిస్తేనే అది సాధ్యపడుతుంది. ఎన్నికల్లో కూడా విజయ్కి అది చాలా ఒక సువర్ణ అవకాశంగా మారుతుంది అనేటువంటి అంశాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి రాజకీయ పండితులు, విశ్లేషకులు కూడా ఈ ప్రతిపాదనలు కూడా తీసుకొచ్చారు. ఒకానొక సందర్భంలో విజయ్ను కలుపుకొని ఒక కూటమిగా ఏర్పడి అటు ఇండియా కూటమికి అంటే డిఎంకే కూటమికి ప్రత్యామ్నాయంగా ఈ కూటమిని మార్చాలి. అలాగే స్టాలిన్కు ప్రత్యామ్నాయంగా పోటీదారుడుగా ఒక మాస్ ఇమేజ్ ఉన్నటువంటి లీడర్గా విజయ్ని ప్రొజెక్ట్ చేయాలని కూడా ఎన్డీఏ భావించింది. విజయ్ని స్టాలిన్ స్థానంలో అక్కడ సీఎం అభ్యర్థిగా కూడా ప్రకటించాలనేటువంటి ఒక డిమాండ్ కూడా వచ్చింది. అయితే విజయ్ మాత్రం వీటన్నిటిని కొట్టిపారేశాడు. ఎక్కడ కూడా బీజేపీతో కానీ అన్నా డిఎంకేతో కానీ కలిసే ప్రసక్తే లేదు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. అలాగే అన్నా డిఎంకేకి కూడా ఇప్పుడు ఒక నాయకత్వం ఏమి అనేది కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడైనా కూడా డిఎంకే పార్టీకి కరుణానిధి ఉన్నారు మొదట్లో, ఆ తర్వాత అన్నా డిఎంకేకి ఎంజీఆర్ ఉన్నారు. ఎంజీఆర్ చనిపోయిన తర్వాత అన్నా డిఎంకేకి సినిమాల నుంచే వచ్చినటువంటి ఎంజీఆర్ స్థానంలో జయలలిత ఆయన రాజకీయ వారసురాలుగా కొనసాగారు. ఆమె కూడా ముఖ్యమంత్రిగా కొన్ని దఫాలు ఆమె కూడా గెలిచారు. రెండోసారి కూడా తన ప్రభుత్వాన్ని నిలుపుకున్నారు. అయితే ఇప్పుడు అంత చరిష్మా ఉన్నటువంటి నాయకుడు అన్నా డిఎంకేలో లేరు కాబట్టి ఆ స్థానాన్ని భర్తీ చేయాలంటే అది విజయ్తోనే సాధ్యపడుతుందనేటువంటి అంచనాలను వేసింది కేంద్ర ప్రభుత్వం, జాతీయ నాయకత్వం. అందుకు తగ్గట్టుగా కొన్ని పావులను కూడా కదిపింది. కానీ విజయ్ మాత్రం తాను సింగిల్గానే పోటీ చేయాలి, సింగిల్గానే ప్రజల మద్దతు ఉంటే తాను ముఖ్యమంత్రిగా గెలుస్తాను, అవసరమైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాను. ఒకవేళ ప్రజలు నాకు ఆ స్థాయిలో అవకాశం ఇవ్వకపోయినా కూడా తనకు చిన్న వయసు ఉంది కాబట్టి సుదీర్ఘంగా నేను రాజకీయాల్లో పోరాటం చేయాలనేటువంటి ఉద్దేశంతో వచ్చాను కాబట్టి ఒకవేళ ఇప్పుడు నాకు అవకాశం ఇవ్వకపోయినా కూడా వచ్చే దఫా అయినా కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడున్నటువంటి ఈ సాంప్రదాయ పార్టీలకు విరుద్ధంగా, సాంప్రదాయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా డిఎంకే, అన్నా డిఎంకే, కాంగ్రెస్, బీజేపీ ఇతర పార్టీలకు ప్రత్యామ్నాయంగా తనను ఎంచుకుంటారు. యువ ఓటర్లందరూ కూడా తమ వైపు ఉంటారు. అక్షరాస్యులు ముఖ్యంగా ఎవరైతే చదువుకున్నటువంటి విద్యావంతులందరూ కూడా తమ వైపు ఉంటారు. కర్షకులు ముఖ్యంగా ఎవరైతే కార్మికులు అలాగే అసంఘటితంగా ఉన్నటువంటి వారందరూ కూడా తమ వైపు ఉంటారు అనేటువంటి ఉద్దేశంతో ఆ మేనిఫెస్టోని రెడీ చేశాడు విజయ్. ఇప్పుడు ఎన్నికలు అయితే ప్రశాంతంగా పూర్తయ్యాయి. ఎన్నికల్లో పోలింగ్ పర్సంటేజ్ అనూహ్యంగా పెరిగింది. అనూహ్యంగా పెరగడానికి ప్రధాన కారణం విజయ్ అనేది ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే విజయ్ చేసినటువంటి ప్రచారం, విజయ్ నిర్వహించినటువంటి రోడ్ షోలు, విజయ్ వదిలినటువంటి మాటల తోటాలు విజయ్ మీద రకరకాలుగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం జరిగింది. విజయ్కి సంబంధించినటువంటి ఒక రోడ్ షో నిర్వహిస్తే అందులో తొక్కిసలాట జరిగింది. చాలామంది కూడా చనిపోవడం జరిగింది. ఆ సమయంలో విజయ్ చుట్టూ కూడా కేసుల ఉచ్చును కూడా బిగించేటువంటి ప్రయత్నం చేశారు. అలాగే విజయ్కి సంబంధించినటువంటి చివరి సినిమా ప్రకటించినటువంటి జననాయకన్ అనేటువంటి సినిమా కూడా రిలీజ్ చేయకుండా, ఎన్నికలకు ముందు రిలీజ్ చేయకుండా అటు డిఎంకే ప్రభుత్వం కానీ అలాగే మిగిలినటువంటి నాయకత్వం కూడా విజయ్ సినిమాను రిలీజ్ చేస్తే ఆ సినిమా ద్వారా విజయ్కు ఒక పొలిటికల్ మైలేజ్ వస్తుంది, అది ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుంది, అది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ సినిమాను ఆపారు కూడా అనేటువంటి ఒక పెద్ద ఎత్తున చర్చ కూడా తమిళనాడులో జరిగింది. అలాగే ఆ సినిమాకు సంబంధించినటువంటి నిర్మాతలకు ఇబ్బంది కలిగించేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆ సినిమాని సరిగ్గా ఎన్నికలకు కొన్ని రోజుల ముందే సోషల్ మీడియాలో కూడా ఆ సినిమాను రిలీజ్ చేయడం జరిగింది. ఆ సినిమాకు సంబంధించినటువంటి దృశ్యాలన్నీ కూడా సోషల్ మీడియాలో కూడా వైరల్గా మారినటువంటి పరిస్థితి. అంటే విజయ్ను అన్ని రకాలుగా కార్నర్ చేసేటువంటి ప్రయత్నం అక్కడ ఉన్నటువంటి పార్టీలు చేశాయి. అది విజయ్కు కలిసి వస్తుంది అనేటువంటి లెక్కలను కూడా ఇప్పుడు వేస్తున్నటువంటి పరిస్థితి. చివరగా అంటే ఎన్నికలకు మరికొన్ని రోజుల ముందుగా ప్రచారాన్ని ముగించేటువంటి సందర్భంలో విజయ్ నిర్వహించినటువంటి ఎన్నికల ప్రచార బహిరంగ సభల్లో చాలా స్పష్టమైనటువంటి మెసేజ్ని ఇచ్చాడు.
చేశాడు విజయ్. చాలా క్లియర్గా మాట్లాడారు. ఇప్పటి వరకు తమిళనాడు రాజకీయాల్లో ఏ నాయకుడు కూడా ప్రస్తావించని అంశాలను ఆయన లేవనెత్తారు, సూటిగా మాట్లాడారు. అయితే విజయ్ పార్టీకి ఇప్పటికిప్పుడు కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ఈ పార్టీకి కొన్ని సంవత్సరాలు, ఒక సంవత్సరం కాలం కూడా లేకముందే విజయ్ పార్టీ పూర్తి స్థాయిలో నిర్మాణం జరగలేదు. కార్యకర్తలు ఉన్నారు, అభిమానులు ఉన్నారు, కానీ పార్టీ కార్యవర్గ నిర్మాణం గ్రౌండ్ లెవెల్లో జరగలేదు. కాబట్టి అది కొంత మైనస్గా మారేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు జాతీయ నాయకత్వం, కేంద్రంలో ఉన్నటువంటి నాయకత్వం, అలాగే తమిళనాడులో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా విజయ్ వైపు ఎందుకు చూస్తున్నాయి అంటే, మనం విశ్లేషణలో భాగంగా చూస్తే తమిళనాడులో ప్రస్తుతం 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 234 అసెంబ్లీ స్థానాల్లో ఏ పార్టీ అయినా, ఏ కూటమి అయినా సరే అధికారంలోకి రావాలంటే ఆ కూటమికి ఖచ్చితంగా కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ను ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే దాదాపుగా 117 సీట్లు అక్కడ ఖచ్చితంగా ఏ పార్టీకైనా, ఏ కూటమికైనా అవసరం. ఒకవేళ డిఎంకే కానీ, అన్నా డిఎంకే కానీ, డిఎంకే కూటమిలో కాంగ్రెస్ పార్టీ ఉంది, అలాగే డిఎంకే పార్టీ ఉంది, అలాగే వామపక్ష పార్టీలు ఉన్నాయి, అలాగే లోకల్గా ఉన్నటువంటి చిన్న చితక తమిళ పార్టీలు ఈ కూటమిలో ఉన్నాయి. అలాగే అన్నా డిఎంకే కూటమిలో అన్నా డిఎంకే పార్టీ ఉంది, బీజేపీ పార్టీ ఉంది, అలాగే కాస్తో కూస్తో అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఎంకే పార్టీకి సంబంధించినటువంటి రామదాస్ నాయకత్వంలో ఉన్నటువంటి పిఎంకే పార్టీ కూడా ఈ కూటమిలో ఉంది. అలాగే దినకరన్ అంటే మనం ప్రత్యేకంగా చెప్పాలి, ఎందుకంటే శశికళకు సంబంధించి జయలలితతో చాలా దగ్గర సంబంధాలు కలిగి, అలాగే జయలలితకు సంబంధించి చనిపోయిన తర్వాత బై ఎలక్షన్లు జరిగితే ఆ స్థానంలో గెలుపొందినటువంటి దినకరన్ అప్పుడు సంచలనంగా మారాడు. ఆ దినకరన్ను కూడా కలుపుకొని ఇప్పుడు ఇదంతా కూడా ఒక కూటమిగా ఏర్పడింది. అయితే ఇప్పుడు బీజేపీ నాయకత్వం ఏం చేస్తుంది, ఎన్డీఏ ఏం చేస్తుంది, ఒకవేళ ఎన్నికల ఫలితాల్లో మ్యాజిక్ ఫిగర్కు దగ్గరగా డిఎంకే కానీ, ఇండియా కూటమి కానీ, కాంగ్రెస్ ఇవన్నీ కలిసినటువంటి కూటమి ఒకవేళ 117 కంటే కూడా 100 లోపు స్థానాలకు కానీ పరిమితమైతే అన్నా డిఎంకేకి కూడా, ఎన్డీఏ కూటమికి కూడా స్పష్టమైనటువంటి మ్యాజిక్ ఫిగర్ రాకపోతే, ఒకవేళ విజయ్ పార్టీ, టీవీకే పార్టీ కనీసం ఒక 25 నుంచి 30 సీట్లు కానీ సాధించగలిగితే కింగ్ మేకర్గా మారుతాడు అనేది కూడా మొదటి నుంచి కూడా తమిళనాడులో అక్కడ రాజకీయ పండితులు చెప్తున్నటువంటి మాట. విజయ్ అంచనా వేసింది కూడా సరిగ్గా ఇదే. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి ఎన్నికలన్నీ కూడా చూస్తే 2 ప్రధాన పార్టీల మధ్య జరిగాయి. ఇక్కడ కాంగ్రెస్ ఉన్నా, బీజేపీ ఉన్నా కూడా అక్కడ ప్రధాన పార్టీలు 2, డిఎంకే, అన్నా డిఎంకే, కరుణానిధి, ఎంజీఆర్, లేదంటే కరుణానిధి ఎంజీఆర్ స్థానంలో వచ్చినటువంటి జయలలిత. అక్కడ నాయకులను చూసి ఓట్లేసేటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంటుంది తమిళ రాజకీయాల్లో. పార్టీల కంటే కూడా నాయకత్వాన్ని, ఆ పార్టీని నడిపేటువంటి నాయకుడిని చూసే ఓట్లేస్తారు. ఇక కరుణానిధి వారసుడిగా వచ్చినటువంటి స్టాలిన్ని కరుణానిధి స్థానంలో ఆయన ఊహించుకున్నారు. అందుకు ఆయన నాయకత్వాన్ని కూడా ఆమోదించారు. కరుణానిధి చనిపోయిన తర్వాత స్టాలిన్ కూడా కరుణానిధి బతికి ఉన్నప్పుడే, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన తరువాత స్థానంలో అన్ని రకాల కార్యక్రమాలు పార్టీని నడిపించడం కావచ్చు, ప్రభుత్వంలో కీలకంగా ఉండడం కావచ్చు, ఇవన్నీ కూడా స్టాలిన్ నిర్వహించాడు. కాబట్టి క్యాడర్కి అందుబాటులో ఉన్నాడు. కాబట్టి ఒక మాస్ ఇమేజ్ ఉన్నటువంటి నాయకుడు. కాబట్టి స్టాలిన్కు ఆ పార్టీ నాయకత్వంతో పాటుగా ప్రజలు కూడా అక్కడ తమిళనాడులో గత ఎన్నికల్లో పట్టం కట్టారు. అయితే ఇప్పుడు జయలలిత మరణం తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసేటువంటి నాయకులు ఎవరూ లేరు ఆ పార్టీలో అనేది కూడా మనం చూసాం. జయలలిత గతంలో కేసుల టైంలో ఆమె జైలుకు వెళ్ళినటువంటి క్రమంలో తనకు అత్యంత అనుంగ శిష్యుడిగా ఉన్నటువంటి పన్నీర్ సెల్వంని ఆమె ముఖ్యమంత్రిని చేసినటువంటి సందర్భాలు చూసాం. మళ్ళీ ఆ కేసు వీగిపోయిన తర్వాత, మళ్ళీ ఆమె జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆమె ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితులు చూసాం. ఆ తర్వాత అనారోగ్యంతో ఆమె హాస్పిటల్లో కొన్ని నెలలు ఉండడం, ఆ తర్వాత చనిపోయిన తర్వాత పన్నీర్ సెల్వన్ కాకుండా పళనిస్వామిని ముఖ్యమంత్రిని చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. అందులో శశికళ చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితులు చూసాం. అయితే ఇప్పుడు ముఖ్యంగా బీజేపీ మొదటి నుంచి కూడా అటు డిఎంకే కాంగ్రెస్కు అనుకూలంగా ఉంటూ వచ్చింది, కాంగ్రెస్ కూటమిలో ఉంటూ వచ్చింది. జయలలిత కొన్ని సందర్భాల్లో ఎన్డీఏతో కలిసింది, కొన్ని సందర్భాల్లో ఎన్డీఏకు సపోర్ట్ విరమించి అప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని కూడా గతంలో గద్దె దింపినటువంటి పరిస్థితులు మనం చూసాం వాజ్పేయి హయాంలో. ఆ తర్వాత కూడా జయలలిత ఎన్డీఏకు నేరుగా ఒకవేళ ఆ కూటమిలోకి వెళ్ళకపోయినా కూడా అన్నాడీఎంకే పార్టీ బయట నుంచి మద్దతు ఇచ్చినటువంటి సందర్భాల్లో కూడా చూసాం. జయలలిత మరణం తర్వాత కూడా ఎన్డీఏ అక్కడి నుంచి, కేంద్రం నుంచి ఆపరేట్ చేస్తూ అక్కడ తమకు అనుకూలంగా ఉన్నటువంటి నాయకుడు ఉండాలనేటువంటి ఉద్దేశాన్ని నడిపినటువంటి పరిస్థితులు కూడా చూసాం. పన్నీర్ సెల్వంను ముఖ్యమంత్రి చేయాలనేటువంటి ప్రయత్నం చేసినటువంటి విషయాలు కూడా చూసాం. ఆ తర్వాత గత ఎన్నికల్లో బీజేపీతో మళ్ళీ
అన్నాడీఎంకే కలిసింది, కూటమిగా ఏర్పడింది, అయినా ఓటమి పాలైనటువంటి పరిస్థితి చూసాం. గడిచినటువంటి లోక్సభ ఎన్నికల్లో 2024లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో మాత్రం బీజేపీకి దూరంగా ఉండి అన్నాడీఎంకే సింగిల్గా పోటీ చేసింది. అయినా కూడా కేవలం ఒక్క స్థానానికి మాత్రమే పరిమితమైంది. 38 స్థానాల్లో మొత్తం డిఎంకే కూటమే అక్కడ లోక్సభ స్థానాలను వన్ సైడ్గా గెలుచుకున్నటువంటి పరిస్థితులు. క్రిస్టల్ క్లియర్గా ఒక క్లారిటీ వచ్చేసింది. సొంతంగా మనం ఎన్నికల్లో పోటీ చేసేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి ఒక క్లారిటీకి వచ్చింది. అందుకే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి మోడీతో చేతులు కలిపింది, మళ్ళీ బీజేపీ దిక్కనుకునింది, మళ్ళీ బీజేపీతో కలిసి ఇప్పుడు ఈ ఎన్నికల్లో పోటీ చేసింది. అయితే బీజేపీ మాత్రం ఒకవేళ మ్యాజిక్ ఫిగర్కి దగ్గరగా ఏ పార్టీ రాకపోతే ఏం చేయాలి అనే దానికి ఇప్పుడు ప్లాన్ బి రెడీ చేసుకుంది. ఆ ప్లాన్ బియే దళపతి విజయ్, టీవీకే పార్టీ అధినేత విజయ్ని కలుపుకొని సో అన్నాడీఎంకే మిగిలినటువంటి పార్టీలు బీజేపీ అన్నీ కలిసి మళ్ళీ తిరిగి కాంగ్రెస్ కూటమిలో కాంగ్రెస్ మద్దతుదారుడైనటువంటి పార్టీ నాయకుడిగా డిఎంకే పార్టీ అధినేతగా ఉన్నటువంటి స్టాలిన్ను గద్దె దింపాలంటే విజయ్ను స్టాలిన్కు ప్రత్యామ్నాయంగా తెర మీదకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాన్ని చేయబోతుంది. ఒకవేళ ఎన్నికల ఫలితాల్లో తారుమారు కాదు, ఒక రకంగా ఇప్పటి వరకు చూస్తే సర్వే అంచనాలని కూడా ఇంచుమించుగా అదే ఇచ్చాయి. డిఎంకే పార్టీకి మెజారిటీ స్థానాలు వస్తాయని చెప్తున్నా, అన్నాడీఎంకేకి ఆ స్థాయిలో రావని చెప్తున్నా కూడా విజయ్ అనే పార్టీకి సంబంధించి టీవీకే పార్టీ చాలా కీలకంగా మారుతుంది. కనీసం 20-25 స్థానాలు కానీ ఒకవేళ విజయ్ సాధిస్తే కింగ్ మేకర్గా మారుతాడు. అప్పుడు విజయ్కి నేరుగా ముఖ్యమంత్రి స్థానాన్ని కట్టబెట్టేటువంటి అవకాశం కూడా ఉంది. మహారాష్ట్ర ఎన్నికల్లో మనం ఇదే చూసాం. మహారాష్ట్ర ఎన్నికల్లో తమ ప్రత్యర్థి పార్టీకి అవకాశం ఇవ్వకుండా శివసేనకు సంబంధించినటువంటి షిండే వర్గానికి అక్కడ ఆ ముఖ్యమంత్రి స్థానాన్ని కట్టబెట్టినటువంటి పరిస్థితి కూడా చూసాం. అంటే శివసేన తమకు హ్యాండ్ ఇచ్చింది. బీజేపీకి మహారాష్ట్రలో శివసేన మద్దతుదారుడిగా కలిసి ఎన్నికల్లో పోటీ చేసి తీరా ఎన్నికల్లో తమకు ఎక్కువ సీట్లు వచ్చాయనేటువంటి ఉద్దేశంతో అనూహ్యంగా కాంగ్రెస్తో ఎన్సీపీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని అక్కడ ఏర్పాటు చేసింది శివసేన. సో సరిగ్గా ఆ అవకాశాన్ని మలుచుకుని శివసేనలోనే ఒక వర్గాన్ని చీల్చి ఆ వర్గంలో ఉన్నటువంటి వ్యక్తికి అక్కడ ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేసి సో తాము అనుకుంటే ఏం చేయగలమో రాజకీయాల్లో వ్యూహరచన ఎంత పక్కగా అమలు చేయాలనేటువంటి విషయాన్ని మహారాష్ట్ర ఎన్నికల్లో చూపింది బీజేపీ. సో సరిగ్గా మహారాష్ట్ర ప్లాన్ని తమిళనాడులో కూడా ఇంప్లిమెంట్ చేయాలి. ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఇప్పటి వరకు కూడా కర్ణాటకలో బీజేపీ సొంతంగా తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీతో కలిసి ఇప్పుడు ఎన్డీఏ పార్టీగా ఇక్కడ అధికారంలో ఉంది. అలాగే తెలంగాణలో ఎంత ప్రయత్నం చేస్తున్నా కూడా ఇక్కడ సొంతంగా పార్టీని తమ అనుకూలంగా ఉన్నటువంటి పార్టీని ఇక్కడ అధికారంలోకి తీసుకురాలనేటువంటి పరిస్థితి ఉంది. ఇక మిగిలినటువంటి ఆప్షన్ పెద్ద రాష్ట్రం సౌత్ ఇండియాలో రాబోయేటువంటి ఎన్నికల్లో అంటే తర్వాత జరగబోతున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో తమిళనాడుని కూడా తమ వైపుగానే తిప్పుకోగలిగితే దక్షిణ భారతదేశంలో మెజారిటీ సీట్లను పెంచుకోగలిగితే ఒకవేళ ఉత్తర భారతదేశంలో రేపు సీట్లు తగ్గినా కూడా అది దక్షిణాది నుంచి కవర్ చేయడం కోసం ఇప్పటి నుంచే ప్లాన్ బిని రెడీ చేసింది బీజేపీ నాయకత్వం. అందులో భాగంగా ఖచ్చితంగా విజయ్ వైపు మోడీ చూస్తున్నారు. ఒకవేళ హంగ్ ఏర్పడితే తమిళనాడు ఎన్నికల్లో ఎవరికి స్పష్టమైనటువంటి మెజారిటీ రాకపోతే, మెజారిటీ సీట్ల సంఖ్య లేకపోతే, మ్యాజిక్ ఫిగర్కు దగ్గరగా రాకపోతే విజయ్ కింగ్ మేకర్గా మారబోతారు. విజయ్ మద్దతుతో విజయ్ సాధించినటువంటి సీట్లు ఒకవేళ కీలకంగా మారితే ఖచ్చితంగా విజయ్ని కలుపుకొని ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంటుంది బీజేపీ ఎన్డీఏ. అయితే విజయ్ ఒకవేళ బీజేపీతోనే ఎందుకు వెళ్ళాలి, అన్నాడీఎంకేతోనే ఎందుకు కలిసి వెళ్ళాలి, విజయ్ ఎందుకు అటువైపు వెళ్ళకూడదు అనేటువంటి ఒక ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. అందుకు సరైనటువంటి విశ్లేషణ కూడా ఇంకోటి ఉంది. ఏంటంటే ఇప్పుడు అక్కడ అధికారంలో ఉన్నటువంటి నాయకుడు, అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి డిఎంకే అధినేత స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కాబట్టి స్టాలిన్ ముఖ్యమంత్రి పదవిలో నుంచి దిగి ఒకవేళ సీట్ల సంఖ్య అవసరమైతే మ్యాజిక్ ఫిగర్ దాటడానికి విజయ్కి వచ్చినటువంటి సీట్లను కానీ కలుపుకుంటే విజయ్ స్టాలిన్ని ముఖ్యమంత్రి చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోడు. ఎందుకంటే విజయ్ ఎన్నికల ప్రచారంలో విజయ్ పార్టీని ఏర్పాటు చేసేటువంటి క్రమంలో కూడా ప్రకటించింది ఒకటే, ఇప్పుడున్నటువంటి నాయకత్వం సరైనటువంటి నాయకత్వం కాదు, ఈ నాయకత్వాన్ని గద్దె దింపితేనే తమిళనాడులో ఒక సంచలనమైనటువంటి
పెను మార్పు ప్రజలకు వస్తుంది, అభివృద్ధి కూడా జరుగుతుంది, అప్పుడు అన్ని వర్గాలకు కూడా ఒక సమన్యాయం జరుగుతుంది అనేటువంటి ఆ మెసేజ్ని విజయ్ చెప్పగలిగాడు. మళ్ళీ ఇప్పుడున్నటువంటి అధికారం వైపే, ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ వైపే మళ్ళీ విజయ్ చేతులు కలిపితే విజయ్ భవిష్యత్తుకే అది ప్రశ్నార్థకంగా మారుతుంది. కాబట్టి సో అధికారాన్ని మార్చాలి, కాబట్టి ప్రభుత్వాన్ని మార్చాలి, కాబట్టి సో ఈ కూటములు అయితే తాను ఒక కింగ్ మేకర్గా మారేటువంటి అవకాశం ఉంది. అలాగే అన్నా డిఎంకే మరింత బలహీనపడి విజయ్ పార్టీ మరింత బలపడి అది బీజేపీ నాయకత్వంతో సాధ్యపడితే ఖచ్చితంగా విజయ్ భవిష్యత్తులో కూడా విజయ్ పార్టీ కూడా చాలా పూర్తి స్థాయిలో బలపడుతుంది. అది మనం చూసినట్లయితే మనం ఏపీ రాజకీయాలను ఒక ఉదాహరణగా చెప్పవచ్చు, అలాగే తెలంగాణ విభజన తర్వాత తెలంగాణ రాజకీయాలను కూడా ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిర్వీర్యమైంది. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఆయన కుమారుడు జగన్ కాంగ్రెస్ పార్టీని వీడి సొంత పార్టీని ఏర్పాటు చేశాడు. అలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా అప్పుడు నేరుగా వైసీపీ వైపు నడిచింది, జగన్ వైపు నడిచింది. సో అక్కడ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీనపడింది. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరుసటి ఎన్నికల్లో కనీసం ఒక్క స్థానాన్ని కూడా గెలవలేదంటే రాజకీయాలు కొన్ని సంవత్సరాల్లోనే ఎంత వేగంగా నాయకుడిని బట్టి మారిపోతాయి అనేది ఏపీ రాజకీయాలని మనం ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. సో జయలలిత మరణం తర్వాత అన్నా డిఎంకే కూడా అలాంటి పరిస్థితే ఉంది. కాబట్టి నాయకత్వాలు ఏమి అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు జయలలిత లాంటి మాస్ ఇమేజ్, జయలలిత లాంటి ఒక సినీ గ్లామర్, జయలలిత లాంటి ఒక ఫ్యాన్ బేస్ ఉన్నటువంటి నాయకుడు విజయ్. కాబట్టి విజయ్ రేపు అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి ఆ నాయకత్వాన్ని అంతా కూడా విజయ్ పార్టీలోకి ఒకవేళ తాను మలుచుకోగలిగితే, తిప్పుకోగలిగితే అప్పుడు విజయ్ పార్టీ డిఎంకేకి ఒక ప్రత్యామ్నాయంగా, ఒక ప్రత్యర్థి పార్టీగా, ఒక శక్తివంతమైనటువంటి పార్టీగా ఎదుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఖచ్చితంగా ఈ కూటమిలో చేయి కలుపుతాడు. అదేవిధంగా తెలంగాణను కూడా మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ నుంచి టీడీపీ ఈ తెలంగాణకు సంబంధించినటువంటి పార్టీ కాదు, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి పార్టీ అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ టీడీపీకి సంబంధించినటువంటి నాయకత్వం క్యాడర్ అంటారు కూడా అటు బీఆర్ఎస్ వైపు, టీఆర్ఎస్ వైపు మళ్ళారు. అదే తమిళనాడులో కూడా జరుగుతుంది. మళ్ళీ కొత్తగా అక్కడ ఒక కార్యవర్గాన్ని కానీ కొత్తగా క్యాడర్ని కానీ విజయ్ సంపాదించి తెచ్చిపెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎక్కడైనా కూడా ఏ రాష్ట్రంలో అయినా కూడా రెండు ప్రధాన పార్టీలు ఉంటాయి. ప్రస్తుతం డిఎంకే బలంగా ఉంది. అన్నా డిఎంకే ఉన్నప్పటికీ కూడా నాయకత్వం ఏమి అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఆ స్థానాన్ని, జయలలిత స్థానాన్ని విజయ్ క్యాప్చర్ చేసేటువంటి అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. కాబట్టి తమిళనాడు ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో చాలా కీలకంగా మారబోతున్నాయి. దశాబ్దాల తమిళనాడు రాజకీయ భవితవ్యాన్ని కూడా ఈ ఎన్నికలు నిర్దేశించబోతున్నాయి అనేది చాలా స్పష్టంగా చెప్పవచ్చు. మరోవైపు ఇక్కడ బీజేపీ లాంటి పార్టీకి, బీజేపీ ఆల్మోస్ట్ ఇప్పుడు మనం చూసినట్లయితే ఈశాన్య రాష్ట్రాల్లో కూడా బీజేపీ క్యాప్చర్ చేసుకుంటుంది. అలాగే ఉత్తర భారతాన్ని మొత్తాన్ని కూడా బీజేపీ తన వైపు తిప్పుకోగలిగింది. ఇక దక్షిణ భారతదేశంలో బీజేపీ ఇప్పటికే తన మిత్ర పార్టీ అయినటువంటి ఎన్డీఏతో కలిసి, టీడీపీతో కలిసి, జనసేనతో కలిసి ఏపీలో అధికారంలో ఉంది. ఇక మిగిలినటువంటి ప్రధాన రాష్ట్రాలు కర్ణాటక, అలాగే తమిళనాడు. కాబట్టి తమిళనాడు వైపు చూడడానికి బీజేపీ సిద్ధంగా ఉంది. ఇక ఎలా అయినా సరే విజయ్ని కలుపుకొని తమిళనాడులో చక్రం తిప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు మోడీ నాయకత్వం. సో మీకేమనిపిస్తుంది? విజయ్ చాలా కీలకంగా మారబోతున్నారా? విజయ్కి ఈ ఎన్నికలు ఎంత కీలకం? విజయ్ ఎన్ని సీట్లను సాధించబోతున్నారు? విజయ్ స్టాలిన్ను గద్దె దింపేటువంటి శక్తి సామర్థ్యాలు విజయ్కి ఉండబోతున్నాయా? జయలలిత స్థానాన్ని ఆ మాస్ క్యాపబిలిటీ, ఆ మాస్ ఇమేజ్ ఉన్నటువంటి స్టేచర్గా, నాయకుడిగా విజయ్ ఎదగబోతున్నాడా? అయితే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా చేయండి.